మనమే ఆయిల్ ఫిల్టర్ సెపరేట్గా కొనుక్కొని బయట గ్యారేజ్లో చేంజ్ చేసుకుంటే మనకి ఎంత అమౌంట్ సేవ్ అవుతుందో చెప్తాను. వీడియో పూర్తిగా చూసేయండి మామ, ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. ఆయిల్ ఫిల్టర్ అయితే మనకు 500 ఫిల్స్ పడుతుంది. ఇంకా ఆయిల్ వచ్చేసి కోఫ్రాన్ ఛాలెంజర్ యూస్ చేస్తాము. 10 వాట్స్ 14 అనమాట అది. ఇక 16 లీటర్స్ అనమాట. టోటల్ 4 క్యాన్స్ వస్తాయి. మనకు కార్టూన్కి మనకు 19 kg అయితే పడుతుంది. అప్రాక్సిమేట్లీ మనకి యూస్ చేసేది 4.5 లీటర్స్ అయితే యూస్ చేస్తాము. 4.5 లీటర్స్కి మనకు ఎంత అమౌంట్ వస్తుందంటే నియర్లీ 5.5 kg అయితే వస్తుంది. ఇక 1/2 kg ఫిల్టర్ చైనాది అయితే యూస్ చేస్తామన్నమాట ఆయిల్ ఫిల్టర్. అది ఒక 6 kg ఆయిల్ ఫిల్టర్ పడుతుంది. ఇంకా చేంజ్ చేసిందే దానికి ఒక 1 kg అయితే తీసుకుంటారు మ్యాక్సిమము. 1.5 kg ఇంకా లాస్ట్ అంతే అనమాట. నేనైతే 2 kg లాస్ట్ ఇంకెక్కడా చేయించలేదు అంతకంటే ఎక్కువగా. టోటల్ వచ్చి 6 kg ఆయిల్ ఫిల్టరు. ఇక చేంజింగ్ అమౌంట్ గ్యారేజ్లో అయితే 2 kg వేసుకున్నా కూడా 8 kg అయితే మనకు పడుతుంది అనమాట, మనమే సపరేట్గా కొనుక్కుంటే. అదే వాళ్ళు 10,000 కిలోమీటర్స్కి చేంజ్ చేసి ఇస్తే కన్నా నియర్లీ తక్కువ అన్నా కూడా 13 kg అయితే మినిమం అయితే చేస్తారనమాట. 13 kg. ఇక షోరూంలో వదిలితే కన్నా చెప్పాల్సిన పని లేదు, 25 to 30 kg అయితే తీసేసుకుంటారు అనమాట. చూడండి, మేము ఇక్కడ సపరేట్గా కొనుక్కొని తీసుకొని వచ్చి చేంజ్ చేపిస్తాం అనమాట. చేంజ్ చేసిన దానికి ఇక్కడైతే 1 kg తీసుకుంటారు. మా ఆఫీస్కి పక్కనే ఇది గ్యారేజ్. ఇక్కడ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. కొంతమంది అయితే కన్నా ఫాస్ట్గా బండికి సర్వీస్ చేసి పంపించేయాలని చెప్పి సరిగ్గా చెయ్యరనమాట. ఇక్కడైతే ఎలా చేస్తారంటే కింద అది ఓపెన్ చేసేసిన తర్వాత మళ్ళీ ఫిట్టింగ్ చేసి అంతా క్లియర్గా ఆయిల్ అంతా పోయిన తర్వాత మళ్ళీ అది ఫిట్ చేసి మళ్ళీ ఆయిల్ వేసి బండి స్టార్ట్ చేసి చెక్ చేస్తారనమాట. ఎక్కడైనా లీకేజ్ వస్తుందా అని చెప్పి చెక్ చేసిన తర్వాతే బండిని బయటకు అయితే పంపిస్తారు. ఇక మనం పోతే ఈ బండికి త్వరగా అయితే చేంజ్ చేస్తున్నాం అనమాట. త్వరగా అంటే టార్గెట్ కిలోమీటర్స్ అయితే రీచ్ అవ్వలేదు, టార్గెట్ టైం అయితే రీచ్ అయిపోయింది అనమాట. 4 months అయితే టార్గెట్ పెట్టాను. 8,000 కిలోమీటర్స్ అయితే మనము టార్గెట్. ఈ రెండిట్లో ఏది ఫస్ట్ రీచ్ అయితే దానికైతే వెంటనే ఆయిల్ అయితే చేంజ్ చేసేస్తాము. ఎందుకంటే రెంటల్ కార్స్ కాబట్టి కస్టమర్స్ ఏసీ ఎక్కువగా యూస్ చేస్తారు. కొంతమంది అయితే అలాగే వదిలిపెట్టేస్తారు బండిని, తీసుకొని పోయి తోలరు ఎక్కువగా. కొంతమంది అయితే బాగా వాన్ చేస్తారు బండిని. 1 monthకే 8,000 తిరిగేసే వాళ్ళ కస్టమర్స్ కూడా ఉన్నారు. అందుకోసం ఏది ఫాస్ట్గా వస్తే దాన్ని అయితే వెంటనే ఆయిల్ అయితే చేంజ్ చేసేస్తామన్నమాట. అంతే మామ, మనకు బయట సపరేట్గా కొనుక్కోవడం వల్ల మనకు దగ్గర ఎట్లా కాదన్నా 5 kg to 6 kg అయితే సేవ్ అవుతుందన్నమాట. చూసుకొని నెక్స్ట్ టైం జాగ్రత్తగా పర్చేస్ చేసుకోండి, చేంజ్ చేసుకోండి. ఇక మీకు ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే కన్నా కామెంట్లో తెలియజేయండి. ఇక అలాగే వీడియో నచ్చితే లైక్ చేసుకోండి మామ, మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ.